హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రుబ్బురోలు మిక్సీ ఉపయోగించుకుంటే టమాటా పచ్చడి ఎలా చేయాలని నేను చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ విధంగా అనమాట. అంటే టమాటా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి పచ్చడి. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి మాత్రం నేను 5 తీసుకున్నాను. ఇక్కడ కారం అంటే నేను 4 టమాటాలు తీసుకున్నాను కాబట్టి 4 టమాటాలకి 5 మిరపకాయలు తీసుకున్నానండి. కారం సరిపోయినట్టును. నెక్స్ట్ ఒక ఆనియన్ ముక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేపు తీసేయండి. వేపు తీసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిగడ్డలు అనమాట. వెల్లుల్లిగడ్డలు కూడా వేసేసి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా వేపు తీయండి. వేపు తీసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం టమాటాలు 4 తీసుకున్నాం కదా, ఈ 4 టమాటాలు ఏంటంటే మధ్యలో కట్ చేసేసి ఇలాగా అన్నీ పేర్చుకోవాలన్నమాట. నేను ఈ విధంగా పేర్చుకోండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం మాకు మోటివేషన్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని. ఈ విధంగా మొత్తం అన్నీ ఇలాగా మనం వేసేసి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మూత పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు ఇవి ఏగుతాయి కదా, కొద్దిగా ఏగిన తర్వాత టర్న్ చేయండి. మళ్ళీ టర్న్ చేసిన తర్వాత ఇలాగా మొత్తం అన్ని టర్న్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఏగుతాయి. ఏగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేయండి. పైన మూత పెట్టేసి మళ్ళీ కూడా మూత తీసేసి మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇవ్వండి ఈ విధంగాను. ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువ వేయలేదండి. మీకు నచ్చితే ఆయిల్ ఎక్కువ వేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఏదైనా పచ్చళ్ళు అంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, కానీ నేను ఆయిల్ తగ్గించి వేసానండి. తర్వాత నెక్స్ట్ ఇవ్వండి ఒక పిలిచిన పెట్టండి, లేదంటే చేత్తగానే పై తోలు తీసేయాలి. తీసేసిన తర్వాత ఇవ్వండి అది కొద్దిగా ఏగుతుంది కదా, అలాగే ఏగేలోగా మనం ఏంటంటే ఈ ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ మొత్తం ఇలాగ మెత్తగా మాస్ చేసేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఏగిన టమాటా కూడా వేసేసి మాసేసి కొద్దిగా సాల్ట్ వేయండి. మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి. అలాగే నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకుని వేసేసి మొత్తం అన్నీ బాగా మాస్ చేసేయండి. చేసాక ఇప్పుడు కలుపుకుందండి. ఎంత బాగుంటుందండి పచ్చడి, మనకు చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చేసి ఎలాగొండ తిని మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఇలాగ కొత్త రెసిపీస్ పెడతాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.